కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఆషాఢ మాసంలోకి రాబోతున్నాం. అవునమ్మా. అయితే ఇందులో మనకి పెళ్లిళ్ళు గాని మంచి ముహూర్తాలు గాని ఉండవంటారు. షాప్లో చూసుకుంటే మనకి మంచి భారీ ఎత్తున డిస్కౌంట్లు ఉంటాయి. ఆషాఢ మాసం 50% డిస్కౌంట్, 60% డిస్కౌంట్ అని. ఎందుకంటే శుభకార్యాలు ఏమి ఉండవు కాబట్టి. శుభకార్యాలు లేవు, ఎవరు కొనరు గనక ఇప్పుడు మేము చవకగా ఇస్తున్నామని ఇప్పుడు అంతే. ఎందుకంటమ్మా అంటే ఆషాఢ మాసానికి శుభకార్యాలు ఏమి జరగకపోవటానికి కారణాలు ఏమన్నా ఉంటాయి అంటారా? దాన్ని శూన్యమాసం అంటారు. శూన్యమాసం అంటే శుభముహూర్తాలు లేనటువంటి సమయం. శుభముహూర్తాలంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక ముహూర్తం పెట్టాలి అంటే ఆ గ్రహాలు అవి అనుకూలంగా ఉండాలి. ఆ సమయంలో గ్రహాలు ఏ శుభకార్యాలు చేయడానికి అనుకూలంగా ఉండవు. అంచేత ఆషాఢ మాసంలో శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవు. కానీ ఆషాఢ మాసం సాధనకి చాలా ముఖ్యమైనది. సాధనకి అంటే శుభముహూర్తాలు ఎలాగో లేవు గనక ఆ సమయంలో లేవు గనక ఇదని కాదు, వీటికి కన్వీనియన్స్ కోసం అది ఉండవు. చక్కగా జపం చేసుకోవాలన్నా, తపస్సు చేసుకోవాలన్నా, పూజలు చేసుకోవాలన్నా, సాధన చేసుకోవాలన్నా అత్యధికమైనటువంటి ఫలం ఉంటుంది ఆ సమయంలో. అందువల్ల ఆషాఢం అంటే శూన్యమాసం అని చెప్తూ ఉంటారు. శూన్యం అంటే ఏమిటి? శుభముహూర్తాలకి శూన్యం. అంచేత పెళ్ళిళ్ళకు కూడా అంత అనుకూలమైన కాలం కాదు అని చెప్పి ఆ సమయంలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకోరు. తర్వాత అత్త అల్లుడు కూడా ఒక గడప దాటకూడదు, ఇలాంటివి కూడా వింటూ ఉంటాం. అవునమ్మా. దీనికి చాలా మంది ఏం సమాధానం చెప్పారంటే అత్త అల్లుడు ఒక గడప దాటకూడదు గనక పెళ్లిళ్ళు ఈ నెలలో చేయరు అన్నారు. ఇది కూడా వినడానికి చాలా బాగుంది, లాజికల్ గా. అసలు కొన్ని బాగానే ఉంటాయి, కానీ అత్త అల్లుడు ఒక గడప దాటడం అన్నది కాదమ్మా అక్కడ అర్థం. అమ్మాయిని ఆషాఢ మాసంలో పుట్టింటికి పంపిస్తే అల్లుడు గాని అమ్మాయి దగ్గరికి వెడితే ఇద్దరు ఒక ఇంట్లో ఉండకూడదు అని చెప్పారు. అంటే అర్థం ఏమిటి? అమ్మాయి పుట్టింట్లో ఉంటుంది, అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళకూడదు. అంతే. అత్తగారింటికి వెళ్ళకూడదు. అత్తగారింటికి వెళ్ళడం అని కాదు, అత్తగారింటికి వెడితే వెళ్ళొచ్చు, కానీ వెళ్ళిన తర్వాత కొత్తగా పెళ్ళైనప్పుడు భార్యను చూస్తే సంసారం చేయాలనిపిస్తుంది, అందుకని వెళ్ళకూడదు అంటారు. అందుకే మన వాళ్ళు చాలా దీనికి అపవాదాలు, దేనికైనా కానీ అడ్డదారులు మనకు చాలా బాగా తెలుసు. ఎట్లా అంటే నేను ఉదాహరణ చెప్తాను, అడ్డదారులు ఎంత బాగా తొక్కుతామన్నది. మన సేఫ్టీ కోసం సీట్ బెల్ట్ పెడతారా? సీట్ బెల్ట్ ఎలా పెట్టుకుంటున్నాం మనం ఇప్పుడు? ఇటు నుంచి పెట్టకుండా వెనక నుంచి పెట్టేసి అది మనని విసిగించకుండా చేస్తున్నాం. మన సేఫ్టీ కోసం అని మానేసి అది అరవకుండా దాని నోరు మూస్తున్నాం తప్ప దాని ప్రయోజనాన్ని మనం పాటిస్తున్నామా? లేదు. అలాగే ఎంత మంచి ఎగ్జాంపుల్ అమ్మా. ఏదైనా సరే మనం అడ్డదారిని వెంటనే చూసేసుకుంటాం. అంటే నెక్స్ట్ అలాగే ఇది అత్త అల్లుడు ఒక గడప దాటకూడదు అన్నారు గనక అత్తగారు పెరట్లోంచి ఎడుతుందిట, అల్లుడేమో ముందు ఇంట్లోంచి పెడతాడట. సింహద్వారంలో నుంచి అల్లుడు పెడతాడు, అత్తగారు వెనక తలుపులోంచి ఎడుతుంది. లేదా అత్తగారు ముందు తలుపులో నుంచి పెడితే అల్లుడు ఆ నెలంతా వెనక నుంచి పెడతాడు. అసలు దాని ఆంతర్యమే మారిపోతుంది. ఆంతర్యం మారిపోయింది కదా. విషయం ఏంటంటేనమ్మా, ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు కలిసి ఉండకూడదు అంతే. ఎందుకు అంటే ఆషాఢ మాసంలో గనక గర్భధారణ జరిగినట్టయితే అప్పటికి మంచి జీవులు దిగి రావడానికి సిద్ధంగా ఉండరు కనుక ఆ సమయంలో గర్భధారణ జరగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిసి ఉండకూడదు అని ఒక చిన్న మాట చెప్పారు. దీని వెనకాల ఇటు రాబోయే తరాలు మంచివాళ్ళు పుట్టాలన్న ఉద్దేశంతో పాటు మనది వ్యవసాయక దేశం గనక వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసేటటువంటి కార్యక్రమం కూడా ఉంది. ఏమిటంటే ఆషాఢ మాసం రాగానే ఏం జరుగుతుంది? జ్యేష్ఠ మాసంలో ఏరువాక పున్నమి నాడు, అంటే పూర్వకాలం మాటమ్మా, ఏరువాక పున్నమి నాడు దుక్కులు దున్నడం మొదలుపెట్టి ఇప్పుడు పంటల సీజన్ మొదలవుతుంది, నాట్లు మొదలవుతాయి. ఈ సమయంలో కొత్తగా పెళ్ళై అమ్మాయి పుట్టింట్లో ఉందనుకోండి, తొందరగా ఇంటికి వచ్చేద్దాం అనుకుంటాడు, త్వరగా వెళ్ళాడు పొలానికి. పన్నులకి ఆటంకం. ఇప్పుడు మామూలుగా మనకి పూర్వకాలం పని సమయాలు ఎలా ఉండేవమ్మా? పాఠశాలలు కూడా అట్లాగే ఉండేవి, పొద్దున్నే ఉండేవి. 10 స్కూల్ అయిపోయేది, ఇంటికి వచ్చేవాళ్ళు. మళ్ళీ 2 నుంచి 4 దాకా ఉండేది. ఎండవేళ హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుని చల్లబాటు వేళ
ఫ్రెష్గా చదువులు ఉండేవి. పనివాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళు. పొలంలో నాట్లకు కూడా సూర్యోదయానికల్లా పొలంలో ఉండేవాళ్ళు. కాస్త ఎండ ఎక్కేటప్పటికి 9, 10 అయ్యేటప్పటికల్లా ఇళ్ళకి వెళ్ళిపోయి భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుని మళ్ళీ 4ంటికి వచ్చి సూర్యాస్తమయం అయ్యేదాకా చేసేవారు. మా చిన్నతనంలో కూడా మాకు పొలాల్లో పనులు అట్లాగే అలవాటు. అమ్మా అట్లా ఉండేవి. స్కూల్స్ కూడా అంతేనా? స్కూల్స్ అంతే. మేము పొద్దున 7ంటికి వెళ్ళేవాళ్ళం, 10ంటికి ఇంటికి వచ్చేవాళ్ళం. పొద్దున చద్దనం తిని వెళ్ళిపోయేవాళ్ళం పెరిగేసుకుని. సూపర్. కొంచెం 10ంటికి ఇంటికి వచ్చేవాళ్ళం. కాసేపు అటు ఇటు ఆడుకుని 11, 12 ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు పూజ అయిపోయి దేవుడికి నైవేద్యం పెట్టి భోజనం పెడితే తినేసి కాసేపు విశ్రాంతి తీసుకుని ఆడుకుని ఇష్టం వచ్చినట్టు ఆడుకుని మళ్ళీ 2ంటికల్లా స్కూల్కి వెళ్ళేవాళ్ళం. 2 నుంచి 4:30, 5 అట్లా ఉండేది. ఎంత బాగున్నాయి అమ్మా. ఇది జపాన్లో ఇదే సిస్టమ్ కదమ్మా. ఎర్లీ అవర్స్లోనే చేస్తారు వాళ్ళు. మధ్యాహ్నం సియాస్టా అని చెప్పి నిద్రకి సమయం కూడా ఇస్తారు ఆఫీసుల్లో. ఫ్రెష్ అవర్స్లో పనిచేస్తే ఉండేటటువంటి సుఖం తర్వాత ఉండదు. ఎప్పుడైతే కొత్తగా పెళ్ళయి భార్య ఇంట్లో ఉందో ఈయన పొద్దున్నే 4ంటికి లేచి 5ంటికల్లా పొలం వెళ్ళడు. ఈ ఋతువు అంతా కూడా గ్రీష్మ ఋతువే గనక 5, 5:30 కల్లా సూర్యోదయం అయిపోతుంది. ఆ సమయానికి పొలంలో ఉండాలి. ఎక్కడ పెడతాడు? అందువల్ల ఈ నెల అమ్మాయిని అక్కడ ఉంచేస్తే ఇతను శుభ్రంగా పని చేసుకుంటాడు. నువ్వు అత్తారింటికి వెళ్ళకూడదు, అమ్మాయి ఎక్కడ ఉండాలి, నువ్వు ఇక్కడ ఉండాలి. గొడవే లేకుండా. ఇది ఒకటి. ఇంకోటి, కుటుంబంలో కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇది ఎండలు, ఇది గ్రీష్మ ఋతువులో పడే వానలు. ఎండ మండిస్తూ ఉంటుంది, చెమటలు పట్టిపోయి చికాగ్గా ఉంటుంది, టప్పున వాన పడుతుంది, గాలి స్తంభిస్తుంది, చెమటలు పట్టి అంత చికాగ్గా ఉంటుంది ఈ సీజన్. మన ఇళ్లలో ఫ్యాన్లు ఉన్నాయి కనుక తెలియట్లేదు కానీ లేకపోతే ఎంత చికాగ్గా ఉంటుంది. ఈ సమయంలో అత్తా కోడలు ఏదన్నా చికాగ్గా ఉండి చిడిచిడిలాడారనుకో, అంతే, పెళ్ళైన కొత్తల్లోనే అయితే ఇంక జీవితాంతం ఉంటుంది. అంచేత ఇలా చికాగ్గా ఉండే సమయం దూరంగా ఉన్నారంటే జీవితం అంతా అత్తా కోడళ్ళ మధ్య కూడా సౌయోధ్య బాగుంటుంది. ఎన్ని ఆలోచనలమ్మా, ఇన్ని ఆలోచనలు ఉంటాయమ్మా. అందువల్ల చెప్పింది వినేస్తే సుఖపడతాం. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో కుదురుతుందా అన్నదే చాలా సమస్య. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, అత్త అల్లుడు ఉండే ప్రసక్తే లేదు. అత్త కోడలే ఉండనప్పుడు అత్త అల్లుడు ఎక్కడుంటారు? ఎవరి మానాలు వాళ్ళు ఉంటున్నారు. కొంచెం వీళ్ళు మాత్రం ఈ సమయంలో సంతానం కలగకుండా జాగ్రత్త పడితే మంచిది, అంతకన్నా ఇంకేం లేదు. రైట్ అమ్మా, నమస్తే. నమస్తే అమ్మ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.